నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై పరిపాలన సాగిస్తుంది. దీనికి సంబంధించి 2 ఏళ్ళు పూర్తి కూడా అయింది. అయితే ఇలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు కొంతమందికి సంతోషంగా ఉన్నాయి, ఆనందంగానే ఉన్నాయి. కానీ మరికొంతమందిలో తీవ్రమైనటువంటి ఆవేదన, తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, వ్యతిరేకత అన్నీ కూడా ఎక్కువ అవుతూ వస్తున్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో, హామీలు ఉన్నాయో, వాటిని ఎక్కడా కూడా ఫుల్ఫిల్ చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఇలాంటి క్రమంలో ఒక ప్రధానమైనటువంటి వర్గం తీవ్రమైనటువంటి అసహనంతో ఉంది. ఆ వర్గమే ఉద్యోగ వర్గం. ప్రధానంగా ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, అలాగే ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందికరమైన ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది తరచూ మేము ప్రత్యేకమైనటువంటి వీడియోలు, ఎనాలిసిస్లు, లైవ్ల ద్వారా మీకు తెలియజేస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో వారికి దాదాపుగా 3-4 నెలల నుంచి జీతాలు లేవు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అధికారులు రకరకాల సాకులు. మరి ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వారి జీవన విధానం ఎలా ముందుకు నడవాలి, వారిపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులను ఎలా పోషించాలి అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. కనీసం ప్రభుత్వం ఆ రకమైనటువంటి ఆలోచన చేయట్లేదు. ఏ పథకమైనా, ఏ కార్యక్రమమైనా సక్రమంగా, సజావుగా ప్రజల ముందుకు వెళ్ళాలన్నా, అమలు జరగాలన్నా దానికి ముఖ్యమైనటువంటి కారకులు ప్రభుత్వ ఉద్యోగులే. అందులో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండొచ్చు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉండొచ్చు. మరి అటువంటి వారిని ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది? ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి వారి నేతలు ఎవరైతే ఉన్నారో వారి ప్రవర్తన తీరుపై తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయి కనీసం ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ఎక్కడా కూడా పోరాటం చేయట్లేదు, ఒక రకమైనటువంటి ఆందోళన చేసేటువంటి క్రమంలో ముందుకు రావట్లేదు. ఇట్లాంటి క్రమంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లో కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు, అలాగే పారామెడికల్ సిబ్బంది ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మాత్రం వర్ణనాతీతం. వారి బాధలు ఒక్కటి కాదు. కరోనా లాంటి మహమ్మారి విజృంభిస్తున్నటువంటి సందర్భంలో వారిని ఏ రకంగా మనం చూసాం, ఒక ప్రత్యక్ష దైవంలా కొలిచినటువంటి సందర్భాలు. కానీ ఈరోజు వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జీతాలు లేక, అసలు మామూలుగానే కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు, పారామెడికల్ సిబ్బంది వీరికి అనేక రకాల సమస్యలు. సరైనటువంటి సెలవులు ఉండవు, సరైనటువంటి వీక్ ఆఫ్లు ఉండవు, ఎక్కడ కూడా అడ్జస్ట్మెంట్లు ఉండవు. మరి అయినప్పటికీ కూడా వారి సేవ అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భంలో ఫిబ్రవరిలో నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మంది కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు వచ్చారు, తమ ఆవేదనను వివరించారు, గోడు వెళ్ళబుచ్చుకున్నారు. ప్రభుత్వం అయినా కూడా స్పందించలేదు. దీనికి సంబంధించి ఎందుకు ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తుంది అనేది వారిలో ఎక్కువైపోతుంది బాధ. ఇలాంటి క్రమంలోనే కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులంతా, అంటే దాదాపుగా పారామెడికల్ సిబ్బంది వీరంతా కలిపి వేలాది మంది ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఇప్పటి వరకు కూడా వారు ఏ సందర్భంలో కూడా రోడ్డెక్కినటువంటి సిచ్యువేషన్ లేదు. వారు ఆందోళన తెలియజేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఈరోజు ఎందుకు ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తున్నారు? దాదాపుగా వచ్చే వారంలో అందరూ కూడా ఒక చోట ఏకమై ప్రభుత్వానికి తమ బాధను, ఆవేదన, ఆందోళన, నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, వ్యతిరేకత అన్నీ కూడా తెలియచేయాలి. అప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందేమో అనే ఒక ఆశ. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిహెచ్సిల్లో కానీ, జీజీఎస్లో కానీ ఎక్కడైతే కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారో వారి బాధలు మాటల్లో చెప్పలేనివి. దీనికి సంబంధించి ఆత్మీయ సమావేశం అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు
స్వయంగా పిహెచ్సిలు విజిట్ చేశారు. అక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, వారికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి అనే దాని మీద క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఇట్లాంటి క్రమంలో జీతాల కోసం మా జీతాలు ఎప్పుడు మహాప్రభు అని అడుగుతున్నటువంటి సందర్భంలో దానికి సంబంధించి ఎక్కడా కూడా ఒక క్లారిటీ రాలా. తాజాగా ఒక మెమో లాంటిది, ఒక నోటీస్ లాంటిది కొన్ని గ్రూప్స్లో తిరుగుతుంది ప్రభుత్వం నుంచి. దానికి సంబంధించి దాంట్లో సారాంశం ఏంటి, వారు జీతాలు అడుగుతున్నారు కానీ ఆ జీతాలు ఇప్పటికి కూడా అందకపోవటానికి కారణాలు ప్రభుత్వం నుంచి తెలియజేసినటువంటి పరిస్థితి. పాత పద్ధతిలో చేయొచ్చు, నిధి పోర్టల్లో వివరాలు సబ్మిట్ చేసిన తదుపరి జీతాలు చెల్లిస్తాం అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది వారి ప్రశ్న. మేము కూడా సామాన్యుడి చేతిలో సామాజిక హస్తం #1 న్యూస్, మేము కూడా అడిగేది అదే. ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో ఆ వివరాలు మీకు తెలుసు. మరి ప్రతి నెల పెండింగ్ పెడుతూ వస్తుంటే అది పెరుగుతూ వస్తుంది తప్ప వారు ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలి అనేది ఆలోచన చేయట్లేదు అనేది మా అభిప్రాయం. దీనికి సంబంధించి ఏదైతే డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఒక నోట్ ఏదైతే ఉందో అది మనం చూస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ మెమో. దీనికి సంబంధించి పర్సనల్ అటెన్షన్ టు ఆల్ ది డిటిఓస్ ఇన్క్లూడింగ్ ఏటీఓ APCRT is invited to the reference cited. The government have instructed to admit the salaries of all temporary employees like contract, part-time, guest faculty, etc. through Nidhi portal only from the month of March 2026 only, duly following the procedure prescribed in Nidhi payroll application. It is noticed that Nidhi payroll applications is rolled out for contract employees drawing salaries under DH 300/301 and restricted presentation of these bills through Nidhi payroll only. Payroll application for other categories is in development. Therefore, they are instructed to admit salaries of temporary employees who are drawing the salaries through CFMS in the usual manner except from DH 300/301 until further orders. Padmaja, డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్, 12/6/2026 తాజాగా ఇచ్చినటువంటి ఇది. అంటే మేము ఎప్పుడో దీనికి సంబంధించి ఆయా విభాగాలకు సంబంధించినటువంటి అధికారులకు తెలియజేశాం. గవర్నమెంట్ సర్క్యులర్ మెమో నెంబర్ 1389438 డేటెడ్ 16/2/2026 గవర్నమెంట్ సర్క్యులర్ మెమో దానికి సంబంధించి రెండోసారి నెంబర్ 1389438 డేట్ 18/03/2026 అంటే ఫిబ్రవరిలో ఒకసారి, మార్చిలో ఒకసారి ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వివరాలు నిధి పోర్టల్లో సబ్మిట్ చేయండి అని మేము తెలియజేసినప్పటికి కూడా అక్కడి నుంచి రాకపోవటం వల్ల జాప్యం జరుగుతుంది అనేది దీని సారాంశం. అంటే మరి వారు చేసేది అధికారులే, ఈ ఇచ్చింది కూడా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి సందర్భం. అంటే వారికి తెలియదా? 3 నెలలుగా జీతాలు అందట్లేదు వారికి. మరి ఎక్కడ సమస్య వచ్చింది? ఇప్పటి వరకు టెక్నికల్ ఇష్యూ అన్నారు, సాంకేతిక పరమైనటువంటి సమస్య అన్నారు. మరి ఏంటి ఈ పరిస్థితి ఏంటి? ఇది అయోమయ గందరగోళ పరిస్థితులకు దారితీస్తుంది. ఇవాళ రేపు మనకు జీతాలు పడతాయి, ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేటువంటి సందర్భం. మరి ఇలాంటి క్రమంలో వారు ఎలా కుటుంబాలను పోషించుకోవాలి, ఏ విధంగా ముందుకు నడిపించుకోవాలి అనేది కనీసం ఆలోచన చేయట్లేదు. సరే, పాత పద్ధతినే ఇప్పటివరకు చెల్లించవచ్చు కదా. వారు అడిగేది కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు, పారామెడికల్ సిబ్బంది, కొన్ని డిపార్ట్మెంట్స్లో కాంట్రాక్ట్ సిబ్బందికి దాదాపుగా క్లియర్ అయినాయి. కానీ ఎక్కువగా పెండింగ్ ఉన్నది ఈ కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులకు, అలాగే పారామెడికల్ సిబ్బంది ఓవరాల్గా, అంటే మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారికే. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. మరి మన రాష్ట్రంలో ఏంటి పరిస్థితి? ఎక్కడా లేనిది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు నెలకొంది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడాలి. దాదాపుగా దీనికి సంబంధించి అయోమయ గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వం తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు. 1 నెల పెండింగ్ అంటే అనుకోవచ్చు, 1, 2, 3, 4 అలా పెరుగుతూ వస్తుంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తుందనేది మనం చూడాలి. తాజాగా ఇచ్చినటువంటి దీంతో అంటే తప్పంతా
ఆ డిటిఓల దగ్గర ఉంది. ఆయా ప్రాంతాల్లో చేస్తున్నటువంటి ఎవరైతే గతంలో శాలరీస్ వారి బిల్స్ పంపించేవారో వారి నిర్లక్ష్యమే దీనికి కారణం అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. సరే, ఏ పిహెచ్సిలో వారి అండర్ కంట్రోల్‌లో ఎంతమంది పనిచేస్తున్నారనేది తెలుస్తుందిగా. మరి ఆ విధంగా అయినా సరే పాత పద్ధతినో లేదా మాన్యువల్‌గానో శాలరీస్ చెల్లించొచ్చు కదా! అనేది ఎన్నో అనుమానాలు. మరి దీనికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులంతా ఏకమై దీనికి సంబంధించి తమ సమస్యల పరిష్కారం కోసం నడుం బిగించేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి స్ట్రగుల్ కమిటీలో కీలకమైనటువంటి మెంబర్గా ఉన్న సులోచన, ఆవిడ ఏం చెప్తారు ఏంటి అనేది ఫోన్ ఇన్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో మేడం నమస్తే, సులోచన గారండి. నమస్తే సార్. నమస్తే మేడం, నెంబర్ 1 న్యూస్ నుంచి. మేడం, నమస్తే ఇప్పుడు సార్. మీరు నెక్స్ట్ వీక్ ఒక శాంతియుత ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలోచన కలిగి ఉన్నారు. దీనికి సంబంధించి అంటే ప్రభుత్వం నుంచి దాదాపుగా ఇప్పుడు మీకు 3, 4 నెలల నుంచి జీతాలు రావట్లేదు. మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఏం చెప్తున్నారు? ఈ ఆందోళన కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలు కూడా చెప్పండి. అలాగే సార్. సార్ నా పేరు సులోచన అండి. స్టాఫ్ నర్స్ అండి. ఓకే. ఏలూరు డిస్ట్రిక్ట్ నుంచి. హ్మ్. సార్ గత ఫిబ్రవరి నెల నుంచి కూడా ప్రభుత్వం ఏంటంటే జీతాలు ఇచ్చే విధానాన్ని నిధి పోర్టల్ అనే సిస్టమ్ లోనికి పెట్టాలనేసి ఆదేశాలు జారీ చేశారండి. అవును. అయితే ఈ క్రమంలో ఈ నిధి పోర్టల్లో ఈ యొక్క కాంట్రాక్ట్ సిబ్బంది ఏదైతే ఉన్నారో వైద్య ఆరోగ్య శాఖలో హ్మ్. ఆ యొక్క వివరాలను సేకరించడంలోని లేదంటే వాటిని పొందుపరచడంలో కింది స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఆఫీస్ సెక్షన్ లో ఉంటారో వాళ్ళందరూ కూడా కొంత నిర్లక్ష్య ధోరణి వల్ల ఈ రోజున మేము గత 4 నెలల నుంచి కూడా జీతాలు లేకుండా ఓకే. చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం సార్. హ్మ్. ఇంతే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులు గత 15, 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే కాంట్రాక్ట్ లో మేము అందరం కూడా పనిచేస్తున్నాము. హ్మ్. మాకు ఉద్యోగ భద్రత లేదు, 100% గ్రాస్ లేదు అని ఈ అంశాల మీద కూడా మేము ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకి, శాఖ అధికారులకి, చివరికి శాఖకి సంబంధించిన మంత్రి గారికి కూడా హ్మ్. మా యొక్క సమస్యలన్నీ కూడా తీసుకెళ్ళడం జరిగిందండి. హ్మ్. అయినప్పటికీ కూడా అధికారులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎవరైనా సరే మా యొక్క సమస్యల మీద హ్మ్. ఏ మాత్రం కూడా దృష్టి సారించకపోవటము, కొంత నిర్లక్ష్య ధోరణి, ఓకే. కొంత మొండి వైఖరితో ఉండటం వలన మేము 17వ తారీఖున ఒక ధర్నాను అనేది చేపట్టడం జరుగుతుంది సార్. ఓకే. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా హ్మ్. పెద్ద ఎత్తున మొత్తం సభ్యులందరూ కూడా విజయవాడకి రావడానికి సిద్ధంగా ఉన్నారు సార్. హ్మ్. సులోచన గారు, ఇక్కడ ముఖ్యమైన జీతాలకు సంబంధించి మేమైతే అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం సార్. ప్రతి అధికారి దృష్టికి తీసుకెళ్ళామండి. చేస్తాము, ఆ పనిలోనే ఉన్నామని చెప్తున్నారే కానీ సార్ దానికి సరైనటువంటి పరిష్కారం అయితే ఎక్కడ కనిపించట్లేదు సార్. మేడం, ఇక్కడ ఒకటి తాజాగా 12వ తారీఖున డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మెమో లాంటిది, నోటీస్ లాంటిది వచ్చింది. దీంట్లో గవర్నమెంట్ సర్క్యులర్ మెమో నెంబర్ అని చెప్పి 16/2/2026 అంటే ఫిబ్రవరి 16న ఒకటి, మార్చి 18న అదే సర్క్యులర్ పాస్ చేశారు. అంటే ఏదైతే డిటిఓలు ఉన్నారో మీకు సంబంధించినటువంటి గతంలో ఏ విధమైనటువంటి శాలరీస్ బిల్స్ చేసి పంపించేవారో సిఎఫ్ఎంఎస్ నుంచి మీకు డ్రా చేసుకునేటువంటి విధానం ఉండేది. మరి అప్పటి నుంచి తెలియజేసినప్పటికీ కూడా కనీసం ఇప్పటి వరకు కూడా నిధి పోర్టల్లో సంబంధిత ఉద్యోగులకు సంబంధించినటువంటి వివరాలను పొందుపరచకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? మీరు ఎప్పుడైనా సరే మీ అక్కడ ఉన్నటువంటి అధికారులను అడగడం జరిగిందా దీని గురించి? సార్ అడిగాం సార్. ఇది ఫిబ్రవరి నుంచి నిధి పోర్టల్ సిస్టమ్ అనేది మొదలు పెట్టారు సార్. ఇప్పటికీ 4 నెలలు 5 నెలలు అవుతుంది సార్. అయినప్పటికీ ఎందుకు ఇది జరగట్లేదు, పూర్తి స్థాయిలో ఎందుకు అవ్వట్లేదు అని చెప్పేసి మేము కూడా అధికారుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. దీని మీద కొంతమందిని మేము కన్సల్ట్ సీనియర్ అసిస్టెంట్లు కానివ్వండి, సీనియర్ వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది సార్. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే సార్, ఈ జియోలు ఏదైతే ఉన్నాయో రిక్రూట్మెంట్ తీసుకునేటప్పుడు ఆ జియోలో విషయాల్లో కొంత అభ్యంతరాలు ఉన్నాయి, కొన్ని జీవోలు కనిపించట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు అనే కారణాలు అయితే చెప్తున్నారు సార్. అది ఒక కారణం అని మాకు తెలిసిందండి సార్. ఎక్కువగా నష్టపోయింది దాదాపుగా ఈ మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మీలాంటి కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు, పారామెడికల్ సిబ్బంది దాదాపుగా ఎక్కువ మంది. అవును సార్, అవును సార్. మరి ఈ అధికారులను కలిసినప్పుడు కానీ ఎందుకు ఈ సమస్య పరిష్కరించట్లేదంటే వారి నుంచి వచ్చే సమాధానం ఏంటి మేడం? సార్ అదే సార్, మేము వెళ్ళి అడిగినప్పుడల్లా కూడా ఆ పని మీద ఉన్నాము, చేస్తున్నామనే చెప్తున్నారు సార్. కాలయాపన చేస్తున్నారు సార్. ఓకే.
అంతే సార్. మేము అడిగినప్పుడైతే అధికారులు, ఉన్నతాధికారులు అయితే హెచ్ఓడీలని కూడా కమ్యూనికేట్ చేశారు సార్. ఓకే. ఎందుకు మీరు జాప్యం చేస్తున్నారు? వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మా దాకా వచ్చింది ఈ యొక్క సమస్య. హ్మ్. మీరేం చేస్తున్నారని చెప్పేసి ఉన్నతాధికారులు అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ యొక్క స్టేట్ లో ఉన్న హెచ్ఓడీలను కూడా అడగడం జరిగింది సార్. హ్మ్. ఆ సార్ కూడా వాళ్ళు అదే సమాధానం చెప్తున్నారు సార్. మేము అదే పని మీద ఉన్నాం సార్. దాని మీద శాయశక్తులా కృషి చేస్తున్నాము. హ్మ్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసేస్తామని చెప్తున్నారు సార్. ఓకే. కానీ అంటే ఇలా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అవుతాది అనే నమ్మకం అయితే మాకైతే కలగట్లేదు సార్. హ్మ్. ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము. ప్రతి అధికారులు కూడా మేము కలిసాం సార్. 4 నెలల నుంచి జీతాలు లేకపోవడం అనేది ఉద్యోగస్తులు ఎలా సార్ ఇప్పుడు సెలవులు, తర్వాత అవును. స్కూల్స్ ఓపెన్ అయినాయి, కాలేజీలు ఓపెన్ అయినాయి. అవును. అంతేకాకుండా కనీసం ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మేము కనీసం డైలీ హ్మ్. కుటుంబం నడవాలన్నా చేయాలన్నా సరే ఎంత ఇబ్బంది పడాలి సార్. అప్పులు అవును. చేసుకుంటూ ఎంత బాధపడుతూ సార్ హ్మ్. డ్యూటీలకి వెళ్ళి అవును. కనీసం డ్యూటీకి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందిగా పడే పరిస్థితులు ఈ రోజులు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు సార్. హ్మ్. వచ్చే అవును. వేతనమే అరకొర వేతనం సార్. అవును. ఆ ఇచ్చే అరకొర వేతనంలోనే మాకు ఇంత జాప్యం చేసి ఇన్ని నెలలుగా పెండింగ్ పెట్టారండి. హ్మ్. సో అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆకలి కేకలు వినిపించాలి, మా బాధలు వినిపించాలని చెప్పేసి పెద్ద ఎత్తున విజయవాడలో ప్రభుత్వానికి మా గోడు వినిపించాలి. ఎందుకంటే మేము అధికారులకు వినిపిస్తున్నాం. కానీ అవును. అధికారులు ఏం చెప్తున్నారంటే ఇదంతా కూడా గవర్నమెంట్ డిసిషన్, గవర్నమెంట్ తీసుకోవాలనే మాకు అధికారులు కూడా సమాధానం చెప్తున్నారు సార్. ఓకే. సో ఇంకా గవర్నమెంట్ ని అడగాలంటే మాకు దొరికిన మార్గం అదొకటే సార్. హ్మ్. ఇంకా అక్కడ ధర్నా వేదిక ద్వారా మేము గవర్నమెంట్ కి మా యొక్క బాధలు వినిపించుకుందాం అనే నిర్ణయంతో మేము ఆ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం సార్. రైట్ మేడం. థ్యాంక్ యూ సులోచన గారు. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మీకు న్యాయం జరగాలని సామాన్యుడి చేతుల సామాజిక స్థిరం నెంబర్ 1 న్యూస్ కూడా మేము కోరుకుంటున్నాం. తప్పనిసరిగా మీకు త్వరలోనే మీ సమస్యలన్నీ పరిష్కరించాలని మేము కూడా ఆశిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ. మీ అభిప్రాయాన్ని సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ తెలియజేస్తున్నాం. సార్. మీ యొక్క సహకారం కూడా మాకు అందిస్తున్నందుకు, మా యొక్క సమస్యలను కూడా మీరు ప్రొజెక్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. రైట్ మేడం. థ్యాంక్ యూ. అదండి పరిస్థితి. అంటే కనీసం ఒక బాధ్యత కలిగినటువంటి అధికారిగా కింది స్థాయి సిబ్బంది వీరిని ఏ రకంగా ఏడిపిస్తున్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. ప్రభుత్వం నుంచి చాలా క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పినటువంటి సందర్భం. ఫిబ్రవరిలోనే సర్క్యులర్ ఇచ్చారు, మార్చిలో మరొకసారి ఇచ్చారు. మరి ఇచ్చినప్పుడు దానికి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించాలి. దానికి సంబంధించి ఒకవేళ ఏదైనా లోటుబాట్లు ఉంటే, ఎక్కడైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే అధికారులకు తెలియజేయాలి, షార్ట్అవుట్ చేయడానికి చూడాలి. అలా చేయకుండా ఇప్పటికీ కూడా నిధి పోర్టల్లో వివరాలు అనేది పొందుపరిస్తే అన్నీ కరెక్ట్గా ఉంటే వారికి జీతాలు మాత్రం అందుతున్నాయి. ఇదిగో ఇలా చేయటం వల్ల ముఖ్యంగా నష్టపోయేది ఈ మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు, పారామెడికల్ సిబ్బంది ఎక్కువగా. మరి వారి సేవలు ఎలా ఉంటున్నాయి? ఒక పిఎస్సికి వెళ్తే, ఒక హాస్పిటల్కి వెళ్తే, గవర్నమెంట్ హాస్పిటల్కి వారు అందించేటువంటి సేవలు ఆ రోజు పూల మీద నడిపించారు, పూల వర్షం కురిపించారు, మీరే దేవతలు అన్నారు. మరి ఈరోజు పరిస్థితి ఏంటి? అది వారి ఆవేదన. వాడు మాట్లాడుతూ ఆకలి కేకలు అన్నారు. ఎలా పోషించుకోవాలి, ఎలా మేము బ్రతకాలి, ఎలా ఉద్యోగాలకు రావాలి, ఎలా తినాలి, ఏం తినాలి? మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, మరి ఎప్పుడు కూడా శాంతియుతంగా ఉంటారు. వారు వైట్ డ్రెస్లో కనిపించేటువంటి ఒక దేవతలా కనిపిస్తారు. మరి అటువంటి వారిని ఏడిపించడం కరెక్టా? ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇప్పటికైనా వెంటనే స్పందించి ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించే దిశగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కోరుకుంటుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.